ఈరోజు మనం సందర్శించబోయే ప్రదేశం హంపి. ప్రస్తుత హంపి ఒకప్పటి విజయనగర సామ్రాజ్య రాజధాని. 13 నుంచి 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజధాని ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి జిల్లాలో ఒక చిన్న పట్టణం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యాలలో విజయనగర సామ్రాజ్యం ఒకటి. హంపిలో ముందుగా మనం చూడబోయేది విరూపాక్ష దేవాలయం. హంపి వీధికి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు అంటే శివుడు. ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7వ శతాబ్దం నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది. విరూపాక్ష పంప ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10 నుంచి 12వ శతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. విరూపాక్ష దేవాలయంలోకి వెళ్ళగానే మనకు కనిపించేది 3 తలల నంది. ఇలాంటి నంది విగ్రహం నేను మరెక్కడా చూడలేదు. ఈ నంది యొక్క 3 తలలు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను సూచిస్తాయని చెప్పవచ్చు. ఈ దేవాలయంలో ఎటువైపు చూసినా అద్భుతమైన చెక్కడాలు రాతి మీద చెక్కబడి ఉంటాయి. ఈ దేవాలయం లోపలికి వెళ్ళాక పైన సీలింగ్ ను చూసినట్లయితే అద్భుతమైన ఫ్రెస్కోలు కనిపిస్తాయి. దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం ఈ ఫ్రెస్కోలను వివిధ రంగుల్లో కళ్ళకు ఆకట్టుకునేటట్లు చిత్రించారు. రామాయణంలో వివిధ ఘట్టాలను ఈ ఫ్రెస్కోల రూపంలో చిత్రించారు. ఈ విరూపాక్షుని దేవాలయంలో ఒక గమ్మత్తు ఉంది. ఈ దేవాలయం యొక్క రాజగోపురపు నీడ ఒక ప్రదేశంలో పడేటట్లు ఈ ఆలయాన్ని రూపుదిద్దారు. ప్రస్తుత కాలంలో దీన్ని పిన్ హోల్ టెక్నాలజీ కెమెరా అంటున్నారు. 550 మీటర్ల దూరంలో ఏకశిలా విగ్రహమైన నంది ఉంది. మనం చూడబోయేది రాయల్ ప్యాలెస్. రాయల్ ప్యాలెస్ దగ్గరకు వెళ్ళగానే మనకు ముందుగా కనిపించేది రాయల్ ప్యాలెస్ యొక్క తలుపులు. ఈ తలుపులు రాతితో చెక్కబడ్డాయి. వీడియోలో మీరు చూస్తున్న దాన్ని మహానవమి దిబ్బ అంటారు. శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి మీద యుద్ధం చేసి గెలిచిన తర్వాత ఈ మహానవమి దిబ్బని కట్టించారు. మహారాజు ఈ దిబ్బపై కూర్చొని జరుగుతున్న యుద్ధ క్రీడలు, జల క్రీడలు మరియు సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేవారు. రాజుగారు ఈ మహానవమి దిబ్బపై కూర్చొని హిందువులకు అత్యంత ముఖ్యమైన నవరాత్రి ఉత్సవాలను తిలకించేవారు. ఈ నవరాత్రి 9 రోజులు 9 ఉత్సవాలు జరిగేవి. హంపి రాయల్ ప్యాలెస్ లో రాజుగారు రహస్య మంతనాలు జరుపుకునే ప్రదేశం ఒకటి ఉంది. ఈ గది భూమి లోపల ఉంది. ఈ గది యొక్క గోడలను నల్లరాయి మరియు గ్రీన్ క్వార్ట్స్ తో కట్టారు. ఈ గది అత్యంత రహస్యమైనది. ఈ గది బయటకి కనిపించకుండా గది పైన ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్న రాతి కట్టడంలో గుర్రాలు నీళ్లు తాగేవి. హంపి రాయల్ ప్యాలెస్ లో ఒక పుష్కరిణి కూడా ఉంది. ఈ పుష్కరిణి యొక్క నీళ్లు హంపి దేవాలయాల కోసం వినియోగించేవారు. ఇప్పుడు మీరు చూస్తున్నది డైమండ్ మార్కెట్. ఈ డైమండ్ మార్కెట్ లో ఆ కాలంలో మణిమాణిక్యాలు, రత్నాలు, కెంపులు క్రయ విక్రయాలు జరిగేవి. ఇక తదుపరి మనం చూడబోయేది విఠల దేవాలయం. ఈ విఠల దేవాలయంలో మనకు ముందుగా కనిపించేది స్టోన్ చారియట్. మీరు 50 రూపాయల నోటును చూసినట్లయితే ఆ నోటుపై ఈ స్టోన్ చారియట్ ఇమేజెస్ ఉంటాయి. ఈ విఠల టెంపుల్లో మరొక అద్భుతం కూడా ఉంది. మీరు చూస్తున్న పిక్చర్ని మ్యూజికల్ పిల్లర్స్ అని అంటారు. ఈ మ్యూజికల్ పిల్లర్స్ రాతితో చెక్కబడినవి. ఈ మ్యూజికల్ పిల్లర్స్ తో మనం సంగీతం సృష్టించవచ్చు.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని భువన విజయం అని పిలిచేవారు. శ్రీకృష్ణదేవరాయలకి గజబలం చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశాన్ని ఎలిఫెంట్ స్టేబుల్స్ అని అంటారు. రాజుగారి ఏనుగులన్నీ ఇక్కడ కొలువు తీరేవి. ఇది రాణిగారి కొలను. రాణిగారి కొలనుకు దగ్గరే లోటస్ మహల్ ఉంది. హంపీలో ఇంకా చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. తరువాత వీడియోలో మిగిలిన ప్రదేశాలను చూపిస్తాను.